వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా. ఇక మనకు పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి దాదాపుగా 2 మంత్స్ ఉన్నాయి. ఈ 2 మంత్స్లో ఒక్కో సబ్జెక్టుకి ఒక్కో విధంగా స్ట్రాటజీని ప్లాన్ చేసుకోవాలి. ఈ విధంగా సబ్జెక్టు మన స్ట్రాటజీని కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈజీగా మనం మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈ వీడియోలో మీకు సోషల్లో 95+ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. ఫస్ట్ సోషల్లో 95 మార్క్స్ రావటం ఈజీయా లేక పాజిబులా అంటే ఖచ్చితంగా పాజిబుల్. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మేము మా స్కూల్స్లో 95 అనేది ఒక నార్మల్ నెంబర్. 100s కూడా చాలామంది విద్యార్థులకి ప్రతి సంవత్సరం కూడా 100s తెప్పిస్తున్నాం. చాలామంది విద్యార్థులకి సింగిల్ డిజిట్ కాదు, డబుల్ డిజిట్లోనే విద్యార్థుల్ని 100s తెప్పిస్తున్నాం. సోషల్ స్టడీస్ లాంటి డ్రై సబ్జెక్ట్లో కూడా. సో అదే ఉద్దేశంతో అదే థీమ్తో ఇక్కడ మీకు చెప్తుంది ఏంటంటే మీరు కూడా నేను చెప్పేటటువంటి ఈ కండిషన్స్ని ఫాలో అయినట్లయితే 100% 95+ మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు. ఫస్ట్ మీకు ఒక అవగాహన ఉండాలి. 4 టెక్స్ట్ బుక్ల మీద కూడా ఒక అవగాహన ఉండాలి. అది ప్రైమరీ పాయింట్. రెండోది తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం క్వశ్చన్ పేపర్ స్వభావాన్ని ఒకసారి అర్థం చేసుకుందాం. క్వశ్చన్ పేపర్లో మొత్తం మీకు 38 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 33. 33 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఈ మొత్తం కూడా 4 సెక్షన్స్గా ఉంటాయి. సెక్షన్ 1 లేక రోమన్ 1. ఈ సెక్షన్ 1లో మనకు 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 12 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 12 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్క్రిప్టివ్ రూపంలో ఉంటాయి, ఆబ్జెక్టివ్ రూపంలో ఉండవు. 1 లేక 2 మాత్రమే ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. మిగిలినటువంటి 10 క్వశ్చన్స్ కూడా డిస్క్రిప్టివ్ రూపంలో ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఇక అన్నిటికన్నా ఈజీ సెక్షన్ ఏంటంటే మనకు లాస్ట్ సెక్షన్, అది లాస్ట్ రోమన్ నెంబర్ 4. ఇక్కడ మనకు ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ కూడా మొత్తం 5 రాయాల్సి ఉంటుంది. ఒక్కో క్వశ్చన్కి 8 మార్క్స్. ఇక్కడ మనకి ఏంటంటే ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. సో ఒక సబ్జెక్ట్ నుంచి అంటే ఒక టెక్స్ట్ బుక్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఎకనామిక్స్ తీసుకున్నారనుకో, ఈ ఎకనామిక్స్ నుంచి ఖచ్చితంగా 8 మార్క్ క్వశ్చన్ అనేది ఉంటుంది. అలాగే హిస్టరీ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్. ఆ విధంగా 4 సబ్జెక్ట్స్ నుంచి అంటే 4 టెక్స్ట్ బుక్స్ నుంచి 4 1 మార్క్ క్వశ్చన్స్తో పాటుగా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాప్ ఉంటుంది. మ్యాప్ అనేది చాలా ఈజీ. మీరు గనక మ్యాప్లో 100% మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీకు 95 గ్యారెంటీగా వస్తాయి. ఫస్ట్ మ్యాప్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. మనకు ఇండియా మ్యాప్ 4 లొకేషన్స్ చేయాలి, వరల్డ్ మ్యాప్ 4 లొకేషన్స్ చేయాలి. మన ఎగ్జామ్లో ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఇండియా అవుట్లైన్ మ్యాప్ ఒకటి ఇస్తారు, వరల్డ్ అవుట్లైన్ మ్యాప్ ఒకటి ఇస్తారు. 2 మ్యాప్లు కూడా మనం చెయ్యాలి. ఒక్కో దాంట్లో 4 లొకేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు జస్ట్ 4 లొకేషన్ని కరెక్ట్గా మీరు గనక లొకేట్ చేసినట్లయితే 8 మార్క్స్ అక్కడే వచ్చేస్తాయి. ఆ తర్వాత 1 మార్కులో ఒకటి మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది. ఇది కూడా కొంచెం మ్యాప్ మీద నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ 1 మార్క్ కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత మనకు 2 మార్క్స్లో మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో ఇలాగా మనకు 8 + 2 + 1 11 మార్క్స్ వచ్చేసి మ్యాప్ నుంచి ఉంటాయి. అది ఇండియా మ్యాప్ కానీ వరల్డ్ మ్యాప్ కానీ. ఇది మ్యాపింగ్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈజీగా 11కి 11 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇది అసలు కష్టమే కాదు. మీరు గనక మీకు బేసిక్ నాలెడ్జ్ మ్యాప్ మీద ఉన్నట్లయితే వితౌట్ ఎనీ ప్రాక్టీస్ మీరు ఈ 11కి 11 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కష్టమైనటువంటి సెక్షన్ ఏంటంటే సెక్షన్ 3. ఇక్కడ మనకు 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. 8 × 4 32 మార్క్స్. ఇక్కడే జనరల్గా క్వశ్చన్స్ మనకు టిపికల్గా కనబడతాయి. సో ఇక్కడ మనకు ఎలాంటి చాయిస్ అనేది ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేసి 2 మార్క్ క్వశ్చన్స్. ఈ 2 మార్క్ క్వశ్చన్స్ కూడా 8 ఉంటాయి. టోటల్గా ఇక్కడ నుంచి మనకు 16 మార్క్స్ ఉంటాయి. ఈ 4 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్సే కొంచెం కష్టంగా ఉంటాయి. మనకు 1 మార్క్ క్వశ్చన్స్ పెద్ద ఇబ్బంది పెట్టవు, 8 మార్క్ క్వశ్చన్స్ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టవు. మ్యాప్ ఎలాగూ చాలా డెడ్ ఈజీ. ఈ విధంగా అసలు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్గా మీకు కష్టమైనటువంటి ఒక బుక్ని తీసుకోండి 4 బుక్కుల్లో, అలాగే ఈజీగా ఉన్నటువంటి ఒక బుక్ని తీసుకోండి. ఈ 2 కాంబినేషన్స్లో చదవటం మొదలుపెట్టండి. నేనైతే ఏం చేస్తానంటే నేను జాగ్రఫీ నాకు ఈజీ, ఎకనామిక్స్ నాకు ఈజీ. సో కాబట్టి నేనేం చేస్తానంటే జాగ్రఫీతో హిస్టరీని, ఎకనామిక్స్తో పాలిటీని లింక్ చేస్తాను.
ఒక్కోసారి అంటే ఫస్ట్ నేను జాగ్రఫీ చదవటం మొదలు పెడతాను. జాగ్రఫీ ఒక లెసన్ మొత్తం చదివేసిన తర్వాత హిస్టరీ ఒక లెసన్ చదువుతాను. ఆ తర్వాత మళ్ళీ జాగ్రఫీ సెకండ్ లెసన్ చదువుతాను, హిస్టరీ సెకండ్ లెసన్ చదువుతాను. ఈ విధంగా 2 లెసన్స్ అయిపోయిన తర్వాత సెకండ్ సెట్ అయినటువంటి ఎకనామిక్స్లో ఒక లెసన్ చదువుతాను, తర్వాత పాలిటీలో ఒక లెసన్ చదువుతాను. మళ్ళీ ఎకనామిక్స్లో 2వ లెసన్ చదువుతాను, పాలిటీలో 2వ లెసన్ చదువుతాను. ఈ విధంగా నేను కాంబినేషన్ అనేది సెట్ చేసుకుంటాను. ఇది నా పర్సెప్షన్, ఇది నా ఐడియా. మీకు ఏ బుక్ ఈజీగా ఉంటుంది అంటే హిస్టరీ ఈజీగా ఉంటుందా, పాలిటీ ఈజీగా ఉంటుందా, ఏది ఈజీగా ఉంటుంది అనేది ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎనీహౌ ఈ విధంగా మీరు సెట్ చేసుకొని ఒక్కో లెసన్ని మీరు చదువుతూ పోతే, ఇక్కడ లెసన్ అంటే ఏంటంటే క్వశ్చన్స్. కొంతమంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు టెక్స్ట్ బుక్ చదివితే సరిపోతుంది. అలా కాకుండా యావరేజ్ స్టూడెంట్స్ అయితే క్వశ్చన్స్ చదవవలసి ఉంటుంది. ఈ విధంగా మీకు ఎలాంటి ప్లాన్ అయితే సరిపోతుందో ఆ ప్లాన్ని మీరు ఫస్ట్ డ్రా చేయండి. ప్లాన్ని డ్రా చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెట్టండి. అయితే దీంట్లో మీకు నేను ఆల్రెడీ చెప్పిన విధంగా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇన్షాల్లా అందిస్తాను. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. కొన్ని కారణాల వల్ల, వర్క్ ప్రెషర్ వలన క్వశ్చన్స్ అనేవి వేగంగా ప్రిపరేషన్ జరగట్ల. ఇది వాస్తవం. క్వశ్చన్స్ అయితే అందిస్తాం అనేది జరుగుతుంది. ఎనీహౌ మేము జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేసి వదిలేయటం కాకుండా, క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎట్ ద డేట్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ రోజు కూడా మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం. మేము ఆ తర్వాత జస్ట్ క్వశ్చన్స్ ఇచ్చేసి అయిపోయింది మా పని అని వదిలేయకుండా నెక్స్ట్ ఎలా చదవాలి, నెక్స్ట్ ఏం చదవాలి, ఈ క్వశ్చన్స్ నుంచి ఇది ఎలా చదవాలి, ఆ విధంగా మీకు డే టు డే అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాం. జస్ట్ 4 క్వశ్చన్స్ ఇచ్చేసి మీరు చదువుకోండి లేని మాయండి అని కాకుండా మీకు డే టు డే ప్రతి సబ్జెక్ట్ మీద అప్డేట్ ఇస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క స్వభావం రాను బాగా తెలిసిపోతుంది అనమాట. 100% క్వశ్చన్స్ అనేవి తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు మేము రెగ్యులర్గా అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాం. ఈ విధంగా మీరు కనుక మమ్మల్ని నమ్మినట్లయితే 100% మేము ఇచ్చేటటువంటి సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ 100% యూజ్ అవుతాయి. ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పే పాయింట్ ఏంటంటే 95% అనేది నా దృష్టిలో ఆఫ్టర్ మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోగలరు. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, నేను మీకు క్వశ్చన్స్ ఇచ్చే ముందు మీరు ఒకసారి మొత్తం చదివేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా 95 మార్క్స్ సోషల్లో తెచ్చుకోగలరు. ఇది నా 100% గ్యారంటీగా నేను చెప్పేటటువంటి వర్డ్. కాబట్టి ఇక నుంచి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి, సీరియస్గా చదవండి. క్వశ్చన్స్ త్వరలోనే వస్తాయి. నేను డేట్ని త్వరలోనే మీకు అనౌన్స్ చేస్తాను. అలాగే క్వశ్చన్స్ ఎలా పొందాలో, ఎలా మీ వరకు వస్తాయో అది కూడా నేను త్వరలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వీడియో. ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే రాష్ట్రంలో 6.5 లక్షల మంది విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ క్వశ్చన్స్ సపోర్ట్ చేస్తాయి, ఈ వీడియో సపోర్ట్ చేసిద్ది. దీనివల్ల వాళ్ళు కూడా మంచి మార్కులు తెచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఫ్రెండ్షిప్లో ఈ చిన్న సహాయం చేయండి. అలాగే వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు.